ఏదో ఒక స్థాయిలో ఖచ్చితంగా దేవుని పిల్లలైనటువంటి అందరూ కూడా క్రీస్తు నిమిత్తము కలిగే శ్రమలలో పాలువారు అయి తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు అయినట్లయితే. అసలు ఈ రకమైనటువంటి శ్రమలు, క్రీస్తు నిమిత్తము కలుగుతున్న శ్రమలలో మనకి అనేక రకాల అభిప్రాయాలు లేకపోతే ఆలోచనలు కలుగుతాయి. ఏంటండి అనంటే, ఇది ఇట్లా ఎందుకయింది? అట్లా ఎందుకయింది? దేవుడు ఇట్లా చేయొచ్చు కదా, అట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేస్తే బాగుండేది కదా. కొన్నిసార్లు ఆయన చేయకముందే మన ప్రార్థనల్లో సలహాలు ఇస్తూ ఉంటాం, దేవా ఇట్లా చెయ్యి కదా. 13వ కీర్తనను గనక మనం చూస్తే, దేవుడు ముఖం తిప్పేసుకున్నాడని, దేవుడు పట్టించుకోవట్లేదని, ఆయన వీపు తన వైపు ఉంది అన్నట్లుగా భక్తుడైన దావీదు మాట్లాడతాడు 13వ కీర్తనను గనక మనం చూస్తే ప్రారంభం నుంచి. కానీ చివరి వచనం దగ్గరకు వచ్చేసరికి కంప్లీట్ గా మారిపోతుంది పరిస్థితి. అంటే అక్కడ దావీదు అనుకుంటుంది ఒకటి, వాస్తవము ఇంకొకటి. ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎప్పుడైనా కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు మనము కొన్ని కన్క్లూజన్స్కి వెళ్ళిపోతాము. ప్రతి కన్క్లూజన్ కూడా 100కి 100 సరైనదిగా ఉండకపోవటానికే ఎక్కువ శాతం అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సమయాల్లో కొన్ని నిర్ణయాలకి లేదా కొన్ని ఇది ఇంతే అనేటువంటి ఒక డెసిషన్ కి వచ్చే ముందు మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది ఎంతైనా మంచిది. ఇంతకీ అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు లేదా మౌనంగా ఉంటాడు? మొట్టమొదటగా శ్రమల గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది? మనందరికీ తెలిసిన వాక్యమే. యోహాను 16:33లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటి? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, లోకములో మీకు శ్రమ అనేది కలుగుతుందేమో అని అన్నాడా? కలిగితే కలగచ్చు అని అన్నారా? ఖచ్చితంగా ఆయన చెప్పింది ఏంటి? కలుగును. దాంట్లో ఏ రకమైనటువంటి ఎక్సెప్షన్ కూడా లేదు. ఒక పేజ్ వెనక్కి తిప్పండి, యోహానులోని 15వ అధ్యాయము 20వ వచనం. 15:20 3వ లైన్లో చూడండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. కానీ వాళ్ళు నా మాట వినలేదు, కాబట్టి మీ మాట కూడా వినరు. కాబట్టి ఏదైనా సరే శ్రమ కలుగుతా ఉన్నప్పుడు మొట్టమొదటగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, లోకము ద్వేషిస్తుందని, శ్రమలు కరుగుతాయి అని, లేకపోతే ఆ శ్రమల్ని మనము అనుభవించాలి అని ప్రభువు ముందే చెప్పారు. ఈ విషయాన్ని మొట్టమొదటిగా గుర్తు చేసుకోవాలి. అందుకే ఇందాకే చదివాం పేతురులో, శ్రమ కలిగినప్పుడు ఏదో వింత కలిగినట్లుగా ఆశ్చర్యపడద్దు. ఇదేం వింత కాదు. ఒక్కొక్కరు లైఫ్ లో కలిగినటువంటి ఆయా రకాల భయంకరమైనటువంటి అగ్ని వంటి మహాశ్రమలు ఈ మిషన్ ట్రిప్ లో కొంతమంది మిషనరీస్ వాళ్ళు షేరింగ్ లో వాళ్ళు చెప్పినప్పుడు, వాటి ముందు అసలు మనం ఎదుర్కొన్నవి అవి నథింగ్. అసలు వీటిని శ్రమలు అనొచ్చా అని కూడా ఒక ప్రశ్న. అగ్ని వంటి మహాశ్రమలు అది. అయితే మొట్టమొదటిగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, లోకము ద్వేషిస్తుందని, శ్రమలు కలుగుతాయని, ఆ శ్రమల గుండా మనం వెళ్ళాలి అని ప్రభు ముందే చెప్పారు. ఇది మనం మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. కేవలము ఆయన చెప్పాడు, కలుగుతాయన్నాడు కాబట్టి వెళ్తున్నాను అని జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు,
ఆయన చెప్పిన దాంట్లోనే మరొక మాట కూడా ఉంది. అక్కడే 15వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. కాబట్టి ప్రభు ఏమంటున్నారు? ఇదేదో కేవలము వ్యక్తిగా నన్నొక్కడినే ద్వేషించటం కాదు, నిన్నొక్కడినే ద్వేషించటం కాదు. దాంట్లో ఏమి ఇమిడి ఉందంటే అసలు నాకంటే ముందు ఎవరిని ద్వేషిస్తున్నారు? అర్థమైందా? అర్థం కాలేదా? అది కాబట్టి అందులో నేను ఒక్కనే లేను, నువ్వు ఒక్కదానివే లేవు, ప్రభు ఉన్నారు. మొదటగా ఆయనని ద్వేషిస్తూ ఆ తర్వాత ఆయనని కలిగి ఉన్న కారణాన్ని బట్టి మనల్ని, కాబట్టి ఆ ఏరియాలో మనం ఒంటరిగా లేము అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పేజీ తిప్పండి 16:33. ఇందాక చదివిన లోకంలో మీకు శ్రమ కలుగును అని చెప్తూనే అయినను ధైర్యం తెచ్చుకునుడి. కేవలము శ్రమ కలుగుతుంది, దాన్ని మనం అనుభవించాలి, దాని గుండా వెళ్ళాలి అని మాత్రమే ప్రభు చెప్పలేదు. కానీ ఏమని చెప్పారు ఆయన? ధైర్యము తెచ్చుకోవాలి. దేనిని బట్టి ధైర్యము? ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? ఏ షాపులో కన్నా వెళ్ళి ఒక అరకిలో తెచ్చుకుందామా? ఎలా వస్తుంది ధైర్యం? అది ప్రభువుని బట్టి. అదే కదా ఆయన అక్కడ చెప్తుంది. అయినను ధైర్యం తెచ్చుకోండి. ఎలా తెచ్చుకోవాలి దేవా అంటే, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన లోకాన్ని జయించారు, ఆయన పాపాన్ని జయించారు, ఆయన సాతానుని జయించారు, ఆయన శరీరాన్ని జయించారు, ఆయన మరణాన్ని జయించారు. ఏవైతే మనిషికి అది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమస్యలుగా పరిగణించబడతా ఉన్నాయో, అవునా కదా? మనకున్న సమస్యలు ఏంటి? సాతాన్ ఒక సమస్య, వాడిని జయించారు ఆయన. మనకున్న మరొక సమస్య ఏంటి? శరీరం. ఇది ఎప్పుడు కూడా పాపం చేయడానికి మనల్ని లాగుతా ఉంటది, ఈ గాడిద. శరీరాన్ని జయించారు ఆయన. చదవమన్నప్పుడు చదవండి, తలకాయలు ఎత్తి అడిగిన దానికి ఆన్సర్ చెప్ప. శరీరాన్ని జయించారా? మరణాన్ని జయించారా? లోకాన్ని జయించారా? అర్థమవుతుందా? కాబట్టి కేవలము ఇది కలుగుతుంది, దాని గుండా మనం వెళ్ళాలి, దాన్ని మనం అనుభవించాలి అని చెప్పటం మాత్రమే కాదు. కానీ రెండవదిగా ఇలాంటివి వచ్చినప్పుడు ప్రభువుని బట్టి మనం ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. దేన్ని బట్టి వస్తుంది ధైర్యం? ఆయన కూడా ఈ శ్రమల గుండానే వెళ్ళారు అని గుర్తు చేసుకోవడం ద్వారా, ఆయన కూడా ఈ శ్రమలలో నేను ఒంటరివాడిని మాత్రమే కాదు కానీ నా శ్రమలలో క్రీస్తు కూడా పాలివాడు అనే విషయాన్ని గుర్తు చేసుకోవడాన్ని బట్టి ధైర్యము. అదే సమయంలో వీటిని ఎదుర్కొన్నటువంటి ప్రభువు ఆయన జయించారు, ఆయన విజయుడు, ఆయన జయశాలి. మనుషులు ఎవరు కూడా ఈ పేరు పెట్టుకోవడానికి వీల్లేదు. కొంతమంది ఇట్లాంటి పేర్లతో పిలిపించుకుంటున్నారు. జయశాలి ఆయన, జయించింది ఆయన. కాబట్టి ఆయన ఏం చేశారు? జయించారు. జయించినటువంటి ప్రభు ఉన్నారు కాబట్టి మనకేంటి? ధైర్యము. ధైర్యము. అల్టిమేట్ గా విక్టరీ ఎవరిదండి? విజయం ఎవరిది? అప్పటికి అలా ఉంటదేమో, అప్పటికి అలా ఉంటదేమో. ఒకసారి ఎవడో ఒకడు క్రికెట్ మ్యాచ్ చూస్తా ఉన్నాడంట చాలా శ్రద్ధగా. ఈలో బయట నుంచి ఇంకొకటి వచ్చాడంట. వాడొచ్చి అరే ఇప్పుడు 4 కొడతాడు చూడు అన్నాడంట. వీడు 4 కొట్టాడు నిజంగానే. ఆ తర్వాత 2 బాళ్ళకి అరే ఇప్పుడు అవుట్ అవుతాడు చూడు అన్నాడంట. నిజంగానే అవుట్ అయ్యాడంట. ఈ మ్యాచ్ ఓడిపోతారు చూడు అన్నాడంట. నిజంగానే ఓడిపోయారంట. వీడంటున్నాడు ఏంట్రా బాబు, నువ్వేమన్నా ప్రవచనం చెప్తే జరిగినట్టుగా ఏం చెప్తే అది జరుగుతుందంటే, ఒరే బాబు ఇది ఆల్రెడీ పాత మ్యాచ్, నేను దీన్ని ఇంతకు ముందే చూశాను, నువ్వేమో దాన్ని ఏం చేస్తున్నావు, జరిగిపోయిన మ్యాచ్ ని మళ్ళీ ఇప్పుడు రీప్లే చూస్తున్నావు,
కాబట్టి అది ఏం జరిగిందో నాకు ముందే తెలుసు. కాబట్టి మనందరము కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన జయించారు. చాలా సార్లు దేవా నువ్వు ప్రేమ గలవాడవు, నీవు కృప గలవాడవు, నీవు అటువంటి వాడవు అని మనం ప్రభువుని ఆరాధిస్తాం, మంచిదే. వాటిల్లో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే, ఆయన జయించినవాడు. లోకమును, శరీరాన్ని, పాపాన్ని, సాతానుని వీటన్నిటిని జయించినవాడు. ఆయన్ని జయించిన వానిగా గుర్తు చేసుకున్నప్పుడు మనకి ధైర్యము. ఎందుకంటే ఎవరైతే జయించారో ఆ జయించిన వాని పక్షముగా మనం ఉన్నాం. కాబట్టి మనం ఏమైపోయాం చెప్పండి? జయించిన వాని పక్షంగా ఉన్నోడిని ఏమంటారు? వాడిని కూడా జయించినోడే అంటారు. ఇప్పుడు క్రికెట్ ఉందనుకోండి, 15 మంది ఉంటారు టీం. కానీ గ్రౌండ్ లో ఆడేది ఎంతమంది? 11 మందే. ఒకవేళ సడన్ గా ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చినా ఏదన్నా వస్తున్నా వెంటనే అందుబాటులో ఉండాలని ఇంకొక నలుగురిని స్పేర్ పెట్టుకుంటారు. కానీ ట్రోఫీ తీసుకునేటప్పుడు గెలిచి మొత్తం 15 మంది వచ్చి పట్టుకుంటారు. ఎందుకని? మరి నువ్వు గ్రౌండ్ లోకి వెళ్ళింది లేదు, ఆడింది లేదు, గెలిచింది లేదు. కానీ నేను జయించిన వారి ఆ యొక్క టీం పక్షంగా నేను ఉన్నాను కాబట్టి నేను కూడా ఆటోమేటిక్ గా జయించేశాను. కాబట్టి ఒకటి మనం గుర్తు చేసుకోవాల్సింది, క్రీస్తు నిమిత్తము కలిగే శ్రమలలో మొదటగా గుర్తు చేసుకోవాల్సింది, ప్రభు చెప్పారు అవి అనుభవించాలి, వాటి గుండా మనం వెళ్ళాలి అని వాటిని గుర్తు చేసుకోవాలి. రెండవదిగా మనం ఒంటరిగా లేము వాటిలో, అవి ప్రభు కూడా అనుభవించారు మునుపు. ప్రస్తుతంలో మనం ఒంటరిగా లేము, మనతో ప్రభు ఉన్నారు. మూడవది, ఆ ప్రభు జయించారు. కాబట్టి మనం ఏం తెచ్చుకోవాలి? ధైర్యము తెచ్చుకోవాలి. ఇక వాటిల్నే ధ్యానిస్తా, వాటిల్నే మెడిటేట్ చేసుకుంటా దివారాత్రములు. వాటిల్నే ధ్యానిస్తా కూర్చుంటే ఏమవుద్ది చెప్పండి? ఇంకా ఇంకా కృంగిపోయి, ఇంకా ఇంకా బలహీనపడిపోయి కూలిపోవటం తప్ప అక్కడ ఏముండదు. అయితే ప్రభు మనకు చెప్పిన మాట, ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యము తెచ్చుకొనుడి. అది దేవుడిచ్చినటువంటి వాగ్దానము, అదే సమయంలో అది దేవుని యొక్క ఆజ్ఞ. ధైర్యము తెచ్చుకొనుడి. ఆ తర్వాత చూస్తే మరి ఇటువంటి పరిస్థితుల మధ్యలో క్రీస్తు నిమిత్తము కలిగేటువంటి ఆ యొక్క శ్రమల గుండా ఇంకా నెక్స్ట్ ఏంటి అనంటే, అది మన విశ్వాసానికి పరీక్షా సమయము. ఏవైతే మనం ఎదుర్కొంటా ఉంటామో అవన్నీ కూడా ఎందుకు కలిగినాయి? వీడి తప్ప, అంతా వీడి వల్లే వచ్చింది బ్రదర్, అంతా ఏం వల్లే వచ్చింది, అప్పుడు అట్లా చేయకుండా ఉంటే ఇప్పుడు అట్లా అయ్యేది కాదు అని మనము మనకున్నటువంటి ఆలోచనలతో కొన్ని మాటలు మాట్లాడతామేమో. కానీ అల్టిమేట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అవి మన విశ్వాసానికి పరీక్షా సమయం. అది ఎగ్జామ్. ఇప్పుడు టీచర్ ఉన్నారనుకోండి, సంవత్సరం అంతా కూడా ఫుల్ గా క్లాసులో ఏం చేస్తారు? టీచ్ చేస్తారు, నేర్పిస్తారు, బోధిస్తారు, ఉపదేశిస్తారు. ఏమన్నా సందేహాలు ఉంటే రండి, మళ్ళీ మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని పిలిపిస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చుని ఎగ్జామ్ రాయటం మొదలుపెట్టిన తర్వాత ఎలా ఉంటది? అక్కడ కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను నీకు టీచ్ చేస్తాను, నేను నీకు ఇప్పుడు బాగా వివరించి చెప్తాను అంటాడా ఈ క్లాస్ టీచర్? అంటాడా? ఎలా ఉంటది అక్కడ పరిస్థితి? సైలెన్స్. ఉపాధ్యాయుడు టీచర్ ఎలా ఉంటాడు? సైలెంట్. పిల్లలు ఎలా ఉంటారు? సైలెన్స్. అయ్యో నేను ఇంత శ్రమ గుండా వెళ్తుంటే ఈ దైవం ఏంటి మౌనంగా ఉన్నాడు అని అనుకుంటే అది నీకు పరీక్షా సమయము. పరీక్షా సమయంలో ఒక టీచర్ మౌనంగా ఉన్నట్లు హీ విల్ బి సైలెంట్. ఎందుకంటే అది మన విశ్వాసానికి పరీక్షా సమయం కాబట్టి. పరీక్షా సమయం. అందుకే ప్రకటన 22:12 చివరి అధ్యాయము 12వ వచనంలో ఏమన్నాడు? ప్రతి వానికి కూడా ఆయన వస్తున్నాను అని చెప్తూనే, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది.
కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎలాగైతే ఒక మంచి రిజల్ట్ వస్తుందో మొన్న కూడా మన పిల్లలు చాలా మంది కొంతమంది నీట్ రాశారు. రాసిన రోజు ఈవినింగే కీ ఇచ్చేస్తారు. ఆ కీ ప్రకారం చెక్ చేసుకుంటే రాసిన పిల్లలకి అర్థమైపోద్ది ఎన్ని మార్కులు వస్తాయి. సో మన కుంచనపల్లి పాలనోళ్ళ అబ్బాయి ఎస్లీ కూడా నీట్ రాశాడు మొన్న. సో మనోడికి అసలు మామూలుగా రాలేదు. టోటల్ మీద 20 తక్కువ వస్తున్నాయి అంతే. డైరెక్ట్ గా ఎయిమ్స్ లో వచ్చేస్తుంది సీటు. ఇక ముందంతా కూడా ఇక ఎప్పుడు చూసినా చదువు. ఇప్పుడు వరకు అంటే నాకు తెలిసి ఫెలోషిప్ లో ఆ రేంజ్ ర్యాంక్ ఎవరు కొట్టలే. కొంతమంది చదివినప్పటికీ మన అక్క వాళ్ళు కూడా అంటున్నారు, ఈవెన్ మా కృపకు కూడా అంత రాలేదయ్యా, బాగా కష్టపడ్డావు, మంచి ర్యాంక్ తెచ్చుకున్నావు అంటుంది గ్లోరా. పరీక్ష సమయం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దాని తర్వాత వచ్చే రిజల్ట్ ఎలా ఉంటది? అంత ఈజీగా వస్తాయి ఆ మార్కులు. అవి ఎంత చదవాలి, ఎంత రాయాలి, అర్థమవుతుందా లేదా? మాకేం తెలుసులే అన్న, మేము ఏడ రాసాము, మేము ఏడ పాస్ అయ్యామంటారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. పరీక్షా సమయంలో టీచర్ సైలెంట్గా ఉన్నట్టు మన పరీక్షా సమయాల్లో ఈ బోధకుడు సైలెంట్ గా ఉంటాడు. సో దాట్ అది మన విశ్వాసానికి కలిగే పరీక్ష. ఈ పరీక్ష తర్వాత ఎలాగైతే ఒక మంచి ర్యాంక్ వచ్చినట్లుగా ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలము మనకి కొన్నిసార్లు అవి ఇక్కడే అనుభవిస్తాము, ఇంకొన్నిసార్లు అక్కడికి వెళ్ళిన తర్వాత అనుభవిస్తాము. అన్ని ఇక్కడే కావాలని కోరుకోవడానికి లేదు. అర్థమవుతుందండి? కేవలము ఈ యొక్క ఇటువంటి పరిస్థితులు మన విశ్వాసానికి పరీక్షా సమయం మాత్రమే కాదు, కానీ ఇవి మన ప్రేమకి కూడా పరీక్షా సమయం. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏ మేరకు మనము ప్రేమ కలిగి ఉన్నాము అనే దానికి కూడా పరీక్షకి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేసినప్పుడు లోకాసు వార్త 23:34 ఏం చూస్తాము? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు, శిక్షించద్దు అని ప్రభు ప్రార్థన చేశారు. ఇది మనందరికీ తెలుసు. ఆ మాటలో, ఆయన చేసిన ప్రార్థనలోను, ఆయన పలికిన మాటల్లోనూ మనకి ఏం కనిపిస్తుంది? శిక్షించద్దు, క్షమించు, వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఏమర్థమవుతుంది మనకు అక్కడ? ప్రేమ. కాబట్టి క్రీస్తు నిమిత్తం కలిగేటువంటి కొన్ని శ్రమలు, ఇటువంటి కఠినమైన పరిస్థితులు ఎందుకు అనంటే ఇవి మన ప్రేమకి పరీక్షా సమయాలు. ఇవి అపోస్తల కార్యాల్లో కూడా మనము ఒక మంచి మాదిరిని చూస్తాము. 7వ అధ్యాయము 60వ వచనంలో అందరూ కలిసి రాళ్ళేసి కొట్టి ఒకడు తల మీద కొడుతున్నాడు, ఒకడు నడుము మీద కొడుతున్నాడు, ఒకడు మోకాల మీద కొడుతున్నాడు. ఏ రాయి వచ్చి శరీరంలో ఎక్కడ తగులుతుందో అర్థం కావట్లా. కుప్పలుగా వచ్చి రాళ్ళు టపా తగులుతా ఉన్నాయి. చర్మం పగిలిపోతా ఉంది, రక్తం కారుతా ఉంది, ఎముకలు ఇరిగిపోతా ఉన్నాయి. అలాంటి భయంకరమైనటువంటి నెప్పి గుండా, బాధ గుండా వెళ్తున్నటువంటి స్టెఫను ఏం పలికాడు అక్కడ? ప్రభువా, ఎట్టి చదువు, వారి మీద ఈ పాపము మోపకము. ఏమండి, ఒకవేళ స్టెఫన్ కండిషన్ లో ఒకవేళ నువ్వు నేను నుంచుని ఉంటే యథార్థంగా చెప్తాం, ఎంతమంది ఆ మాట పలకగలము? ఆ మాట చెప్తుండగానే మాడ మీద వచ్చి ఒక రాయి తగులుతుంది, ఫాట్మని. అదేం గులకరాయి కాదు, చిన్న కాంక్రీట్ మిక్సర్లో వేసేటువంటి అది అంతకన్నా కాదు. అరచేయికి సరిపడే మన పాత రోజుల్లో గుండ్రాయిలు అనేవాళ్ళు చూసారా? అంతంత రాళ్ళు వచ్చి తగులుతున్నాయి. అలాంటి టైంలో ఈ మాట పలకటము, భయంకరమైనటువంటి శరీరం అంతా దున్నబడింది, చీల్చబడింది, 3 మేకల మీద వేలాడుతూ గిలగిలా విలవిలా కొట్టుకుంటూ ఆ పెయిన్ లో ప్రభు పలికినటువంటి మాటల్ని చూస్తా ఉన్నప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అక్కడ? అర్థమవుతుందా? మన జీవితంలో ఇంకా ఆ లెవెల్ని ఇంకా మనం ఏమి ఎదుర్కోలే.
మనం ఎదుర్కొన్న చిన్న చిన్న వాటికే ఇక ఎక్కర్లేనిదంతా ప్రపంచంలో మనమే ఎదుర్కొన్నామని అభిప్రాయం కలిగి ఉంటామేమో కానీ ఈ లెవెల్‌కి ఇంకా మనం వెళ్ళలేదు. అయితే మనము తట్టుకోగలిగిన స్థాయిలో ఏదో ఒకటి మనం ఎదుర్కొంటున్నప్పటికీ, అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, ఇది మన ప్రేమకి పరీక్షా సమయము. ఇట్లాంటివి వచ్చినప్పుడే మన ప్రేమలు బయటపడతాయి. మన ప్రేమలు బయటపడతాయి. ప్రేమిస్తున్నామా లేదా? ప్రేమిస్తున్నామా లేదా? అందుకే ప్రభు ఏమన్నారు? లూకా 6:34లో చూస్తాం. ఏమని? మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నామా లేదా? ప్రేమిస్తున్నామా లేదా? ఇక్కడ యేసు ప్రభు చేసింది ప్రార్థనే. ప్రేమతో కూడిన ప్రార్థన. స్టెఫను చేసింది అదే. ప్రేమతో కూడిన ప్రార్థన. ఇది వాళ్ళ మీద మోపొద్దు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి క్రీస్తు నిమిత్తము కలిగేటువంటి శ్రమలు ఇవి మన విశ్వాసానికి పరీక్షా సమయము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరొకటి అది మన ప్రేమకి కూడా పరీక్షా సమయము. దాన్ని బట్టే అర్థమవుతది ఏ మేరకు ప్రేమ అనే విషయంలో మనము ఎదుగుతా ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఇవి ఎందుకు మన లైఫ్‌లో కలుగుతాయి అనంటే పేతురు చక్కగా రాస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20, 21 చూడండి. చదవండి ఒకళ్ళు గట్టిగా. 20, 21. అప్పులు చేశారు, తన్నులు తిన్నారు. అదేం పెద్ద గొప్పదేముంది? మన పిలుపేంటో ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. మేలు చేశాం, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహిస్తే, తప్పు చేసి దానికి శిక్ష అనుభవిస్తే అదేం పెద్ద గొప్ప విషయం కాదు. లోకంలో జరిగేదే. కానీ మేలు చేసి బాధపడటము, మేలు చేసి బాధని సహించటము ఇది దేవునికి హితము. అసలు మనం పిలవబడిందే ఇందుకు మీరు పిలవబడితిరి. మన పిలిపిది. ఈ మధ్యలో కూడా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఒకళ్ళు అంటున్నారు, ఎంత అన్యాయం అన్నా అలాంటివి భరించటానికి మనం పిలవబడ్డం. మన పిలిపే మేలు చేసి బాధపడి దాన్ని సహించటానికే మన యొక్క పిలిపిది. మరీ ఇంత మెత్తగుంటే కుదరదు బ్రదర్ అంటున్నారు ఒకళ్ళు. ఏంటంట మెత్తగుండటాలు, గట్టిగా ఉండటాలు, నోరేసుకు పడిపోవటాలు, లేకపోతే ఇవన్నీ ఒకప్పుడువి. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనకున్న పిలుపేంటి? మేలు చేసి, నోరు తెరిచి చెప్పండి, మేలు చేసి బాధను సహించటానికే మనం పిలువబడ్డాం. ఇది మన పిలుపు. కేవలం ఇది మన పిలుపు మాత్రమే కాదు, ఇది దేవునికి హితము. దేవునికి హితం ఇది. 21 చూడండి. వెంటనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు. ఎందుకంటే మనకి డైరెక్ట్ గా చెప్తే బుర్రకెక్కదుగా. ఇప్పుడు యేసయ్యని తీసుకొచ్చాడు. యేసయ్య కూడా మేలే చేశాడు వాస్తవంగా. కానీ ఏమైంది ఆయనకి? మేలు చేసిన కారణాన్ని బట్టి ఆయన బాధను సహించవలసి వచ్చింది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎవరి కొరకు బాధ ఆయన పడింది? ఇతరుల కోసం, మీ కొరకు. కాబట్టి మన పిలుపులో ఏముందంటే అది, మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయెను. మనం ఈ వచనాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫస్ట్ పార్ట్ ని మర్చిపోతాం, రెండవ భాగం అందరికి గుర్తుంటది. చాలా మందికి బహుశా ఆల్మోస్ట్ అందరికీ ఈ మాట గుర్తుండొచ్చు. మనము తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఇది బాగానే జ్ఞాపకం ఉంటది. కానీ మొదటి భాగం కూడా గుర్తుండాలి. ఏంటది? క్రీస్తు మీ కొరకు బాధపడి. క్రీస్తు యొక్క అడుగుజాడలు ఏంటి అనంటే ఇతరుల కొరకు బాధపడటం.
మీ కొరకు. క్రీస్తు బాధపడింది ఆయన కోసం కాదు. క్రీస్తు శ్రమ పడింది ఆయన కోసం కాదు. క్రీస్తు బాధపడింది లేదా శ్రమ పడింది ఆయనేదో తప్పు చేశాడని కాదు. అర్థమవుతుందా? ఏమండి, నేను యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడల్లో నడవాలి అనుకుంటున్నాను అని గనక మనం కోరుకున్నట్లయితే ఏంటి ఈ అడుగుజాడలు అనంటే ఇతరుల కొరకు బాధపడటము, ఇతరులను బాధ పెట్టడము కాదు. మనం క్రైస్తవ్యానికి కొత్త కొత్త డెఫినేషన్లు ఇస్తాం. క్రైస్తవ్యం బైబిల్ చెప్తుంది ఒకటైతే, ఇతరుల కొరకు బాధపడటము బైబిల్ మనకు చెప్తున్న మాట అయితే, ఇతరులను బాధ పెట్టడము మనం ఇచ్చే డెఫినేషన్. దానికి బైబిల్ ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటి అనంటే, క్రీస్తు నిమిత్తము కలిగే శ్రమలు ఎందుకండి అనంటే, అలాంటివి కలిగితేనే మనము ఆయన అడుగు జాడలలో నడవాలి అని. ఇది మరొక ఏరియా. మనం ఆయన అడుగు జాడల్లో నడవాలి. మనం ఆయన అడుగు జాడల్లో నడవాలి అనంటే మనకి ఈ బాధలు, ఈ యొక్క రకమైనటువంటి పరిస్థితులు ఎదురైతేనే మనం ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నామా లేకపోతే లేదా అనేది ఒక చెక్ పాయింట్ అన్నమాట. అన్ని బాగున్నప్పుడు బాగానే నడుస్తాం. ఇంకొక 2 ఏరియాస్ నేను గుర్తు చేసి ముగిస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి. సో మరొక ఏరియా ఏంటి అనంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఆన్లైన్ లో ఒకరు చదవండి. 2:10 హెబ్రీ. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును. కాబట్టి రక్షణకర్తను అంటే యేసుక్రీస్తు ప్రభువారిని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు అనగా తండ్రికి తగును. కాబట్టి బ్రదర్ ఎందుకండి ఇవి మా లైఫ్ లో అంటే, శ్రమల ద్వారా సంపూర్ణత కోసం. వితౌట్ సఫరింగ్స్ సంపూర్ణత లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమ తర్వాతే సంపూర్ణత వచ్చింది. 33.5 సంవత్సరాలు జీవించారు. ఆ జీవితానికి సిలువ అనే శ్రమ గనక జోడించకపోతే, అది గనక లేకపోయినట్లయితే సంపూర్ణత లేదు. కాబట్టి ఎందుకండి నా జీవితంలో ఇవి ఎందుకండి అని ఒకవేళ ప్రశ్న వస్తే, శ్రమల ద్వారా ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షణకర్త అయిన ఆయనని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయటము ఎలాగైతే తండ్రి ఉద్దేశించారో, మన జీవితంలో కూడా ఈ శ్రమలు మనల్ని సంపూర్ణత వైపు నడిపిస్తాయి. శ్రమలు లేని జీవితంలో సంపూర్ణత వైపు అడుగులు పడుతున్నాయా అనంటే అది ప్రశ్నే. శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణత వైపు నడిపించటము దేవుని యొక్క ప్రణాళికలో భాగము. ఆయన యొక్క ఉద్దేశం అది. దేవా ఇది తీసే, ఇది తీసే, ఇది తీసే అంటారు ఒకవైపు. ఏది? శ్రమని. అంటే ఏమని అడుగుతున్నాం? ఒక రకంగా దేవా నాకు సంపూర్ణత వద్దు, నాకు సంపూర్ణత వద్దు అంటున్నాం. అంటే తెలియకుండానే, అజ్ఞానంతో. మరొక వైపు ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా నేను ఆత్మీయంగా చాలా బలపడాలి, నన్ను బలపరచు అంటాం. ఒకవైపు బలపరచు అంటాం, ఒకవైపు తీసే అంటాం. రెండింటికి ఎట్లా కుదురుతుంది? ఆయన బలపరచడానికి ఏర్పాటు చేసుకున్న మెకానిజం ఏంటి? శ్రమలు. ఏమవుతుందండి? శ్రమల ద్వారా సంపూర్ణత. అది దేవుని యొక్క ప్లాన్. అది యేసయ్య జీవితం అవ్వచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి అపోస్తలుల జీవితం అవ్వచ్చు, ఆదిమ సంఘం అవ్వచ్చు, ఆ తర్వాత ఈ రోజు వరకు ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనరీస్ యొక్క టెస్ట్ మనీస్ అవ్వచ్చు. అందరి యొక్క సాక్ష్యము ఒకటే, శ్రమల ద్వారా సంపూర్ణత. శ్రమల ద్వారా సంపూర్ణత.
తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయం తీయండి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1:5 చదవండి. ఆ దేవుని రాజ్యం దేవుని న్యాయమైన తీర్పులకు స్పష్టంగా సూచించారు. కాబట్టి మరొక ఏరియా ఏంటి అనంటే, దేని కొరకైతే మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యం. ఎందుకు శ్రమ పడుతున్నారు? దేవుని కోసం. ఎలాగోలాగా వీటన్నిటిని తట్టుకొని ఓర్చుకొని ఎలాగో వీటిల్లో పడిపోకుండా నిలబడి మొత్తానికి అక్కడికి చేరిపోతే అదే కదా గోలు. దేని నిమిత్తము మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. ఆ మాట చూడండి. కాబట్టి శ్రమల్ని ఓర్చుకోవటం ద్వారా మనకి ఏం కనబడతా ఉందనంటే, మనము ఆ దేవుని రాజ్యానికి యోగ్యులము. నేను ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి యోగ్యుడిగానే బ్రతుకుతున్నాను అని అనటానికి ఒక గుర్తు ఏంటంటే శ్రమల్ని ఓర్చుకోవటము. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఏమనుంది అక్కడ? దేని నిమిత్తము లేదా దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యుడను యోగ్యురాలను అని అనుకుంటున్నటువంటి మనము, దానిలో ప్రవేశించటానికి అర్హులమని భావిస్తున్నటువంటి మనము, ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. ఏంటా ప్రూఫ్? శ్రమలను సహించటం, శ్రమలను ఓర్చుకోవటం. ఓకే, దీన్ని నేను సహిస్తున్నాను, దీని గుండా నేను ఓర్చుకుంటున్నాను, కాబట్టి నేను అందులో ప్రవేశించడానికి అర్హుడను అనేటువంటి ఒక ప్రూఫ్, ఒక రుజువు అన్నమాట ఇది. కొన్నిసార్లు కొన్ని రాగానే విడిచిపెట్టేసి పారిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటివి కూడా ఉన్నాయి సాక్ష్యాలు. వాళ్ళకి అక్కర్లేదు ప్రభు, ఏదో ఆశపడి వచ్చారు, ఒకటి జరిగింది, రెండోది ఆశపడ్డారు జరిగింది, మూడోది ఆశపడ్డారు జరగలేదు, నాలుగోది ఆశపడ్డారు జరగలేదు, ఐదోది ఆశపడ్డారు జరగలేదు. మొదటి 2 జరిగినాయి బాగానే ఉంది, తర్వాత 3 జరగలేదు, కాబట్టి ఎంతో పెద్ద ఉపయోగం లేదులే అని మళ్ళీ వాళ్ళ దారి వాళ్ళు చూసేసుకుంటారు. ఆ విధంగా వచ్చి కనుమరుగైన వాళ్ళు కూడా బహుశా మీకు కూడా కొంతమంది తెలిసి ఉండొచ్చు. కాబట్టి ఏది ఏమైనా సరే నేను దీనిని ఓర్చుకుంటాను, దీని గుండా నేను నడుస్తాను అని తీర్మానించుకొని దాని గుండా వెళ్తున్నప్పుడు అది ఒక ప్రూఫ్. నేను పరలోక రాజ్యానికి అర్హుడను అనటానికి ఒక ప్రూఫ్ అన్నమాట, రుజువు అది. చివరగా యోబుని గుర్తు చేసుకొని ముగిద్దాం. యోబు దగ్గరికి రండి. 27వ అధ్యాయం యోబు గ్రంథం. దానికంటే ముందు ఒకసారి 2వ అధ్యాయం దగ్గరికి రండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం. తన జీవితంలో వచ్చినటువంటి పరిస్థితిని బట్టి యోబు భార్య ఏమంటుంది? 9వ వచనం, 2:9. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. పిల్లలు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తిపాస్తులన్నీ పోయినాయి, ఆరోగ్యం పాడైపోయింది, అన్ని ఒకేసారి ఒకదాని వెంట ఈ విధంగా జరగగానే భార్య వచ్చి ఏమంటుంది? ఇప్పటికైనా యథార్థతను వదలవా? యోబులో ఉన్నటువంటి శ్రమల్లో ఆయన కనపరుస్తున్నటువంటి ఒక క్వాలిటీ ఏంటి గమనించారా? యథార్థత. ఇష్యూస్ వచ్చినప్పుడు సాధారణంగా తొందరగా కోల్పోయేది ఏంటి అని అంటే యథార్థతే. కొన్నిసార్లు ఎదుర్కొన్న దానికి ఇంకొంచెం మసాలా జోడించి చెప్తారు. మీకు తెలియదండి అసలు అప్పుడు ఇట్లా అయితే అప్పుడు ఇట్లా అయింది అని చెప్పి ఇంకొంచెం దానికి మసాలా యాడ్ చేస్తారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు అన్నమాట. అంటే నేను దేవుని కోసం ఎంత అనుభవించానో వినండి, చూడండి అన్నట్టుగా. ఎర్లీ డేస్ లో నన్ను సాక్ష్యం చెప్పమంటే నా రక్షణ సాక్ష్యాన్ని నేను కొంచెం ఇట్లాగ మసాలాలు యాడ్ చేసి చెప్పేవాడిని. తర్వాత ప్రభు ఒకసారి సీరియస్ గా మాట్లాడారు. ఒరే బాబు, నీ లైఫ్ లో ఏం జరిగిందో అది చెప్పు, ఎక్కువ తక్కువలు నీకెందుకు అంటే ఇవన్నీ చెప్తే దేవునికి ఏదో లేని మహిమని ఇంకొంచెం ఎక్స్ట్రా ఎడిషన్ ఏదో నేను యాడ్ చేయడం ద్వారా
వినే వాళ్ళకి ఇంకా అబ్బా ఈ దేవుడు ఎట్ట చేశాడని అనుకుంటారేమో. ఏం అక్కర్లా. ఏది జరిగిందో అది చెప్పు అంతే. సో భార్య వచ్చి ఏమంటుంది అనంటే ఈ శ్రమల మధ్యలో, యథార్థతను వదలవా, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. ఇప్పుడు 27వ అధ్యాయం 5వ వచనానికి రండి. యోబులోనే 27:5 రెండో భాగం చదివేయండి. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. కాబట్టి ఫ్రెండ్స్ వచ్చి అంటున్నారు అది చేసావు ఇట్లాగా అట్లాగా అని ఏదేదో మాట్లాడుతుంటే, యోబు 27వ అధ్యాయంలో సమాధానం చెప్తూ ఏమంటున్నాడు? మరణం అగు వరకు నేను అన్ని బాగున్నప్పుడు యథార్థతను వదిలిపెట్టలేదు, పరిస్థితులు చెడిపోయినప్పుడు కూడా యథార్థతను వదిలిపెట్టలేదు, ఈవెన్ మరణం అగు వరకు కూడా నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను అనేది ఆయన యొక్క తీర్మానం. చాలా సార్లు జరిగేది ఏంటి అనంటే, కొన్ని ఎదుర్కోగానే యథార్థతను వదిలేస్తాము. అప్పటిదాకా చాలా కఠినంగా పట్టుకుంటాము. ఇంకేం చేస్తాంలే, ఇక ఇట్లా అయిపోయిందిగా. ఎందుకడ మన స్కూల్ దగ్గర ట్రిపుల్ రైడింగ్ వచ్చి వాళ్ళే బైక్ బ్రేక్ కొట్టి కింద పడ్డ. ఈలోపు మన పిల్లలు తీసుకెళ్తున్న ఆటో ఆపేశాడు. వాళ్ళు బండి వాళ్ళే కింద పడిపోయి తాగి డ్రైవ్ చేశారు. ఆ బండి జారుకుంటూ వచ్చి డ్రైవింగ్ సీట్ ఏదైతే ఉందో, డ్రైవర్ ఎక్కడ ఉంటాడు? రైట్ సైడ్ ఉంటాడు, ఫ్రంట్. ఆ డ్రైవింగ్ సీట్ కి బాటంలో అంటే డోర్ కి కింద భాగంలో వచ్చి తగిలారు, యాక్సిడెంట్ అయింది. సరే వాళ్ళని మొత్తానికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. 2 రికవర్ అయ్యారు, 1 చచ్చిపోయాడు. సో అప్పుడు పరిస్థితి ఎట్లాగొచ్చింది అని అంటే, మీరు ఎంత ఇవ్వండి, వాళ్ళకి లైసెన్స్ లేదు, ఆ బండికి ఇన్సూరెన్స్ లేదు, తలకి హెల్మెట్ లేదు, 4వది ట్రిపుల్ రైడింగ్. ఇంకొకటి మన బండి చూస్తే మనం కొట్టామా వాళ్ళే వచ్చి కొట్టారో కూడా కనబడుతుంది. ఎందుకంటే డోర్ కి బాటంలో కనబడుతుంది సొట్ట, మనం స్ట్రైట్ గా కొట్టింది కాదు. అన్ని కనబడుతున్నాయి. కానీ వాళ్ళు ఏమంటారు? మీరు ఇంత ఇవ్వండి, అటు తిప్పేసి రాస్తాం అంటారు స్టేషన్లో. ఇద్దామా చెప్పండి? అప్పుడు కొంచెం బలహీనమైన మనస్సాక్షి కలిగిన అన్న చేసేస్తే పోద్దన్నా, మళ్ళీ ఎందుకు తలకాయ నొప్పి, ఇట్లా వద్దా అట్లా వద్దా అని అన్ని వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే ఇష్యూస్ రాగానే, ఏదైనా ఒకటి ఎదురు కాగానే సాధారణంగా ఉండేటువంటి ఒక తొందర ఏంటి అని అంటే యథార్థతను వదిలేస్తాం. చాలా ప్రాముఖ్యమైనది. మరి ఎంతమందికి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోగలుగుతున్నారు? కానీ ఇష్యూస్ రాగానే మనము తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఒక ఏరియా ఏంటంటే యథార్థత. యోబు అన్ని బాగున్నప్పుడు మొదటి అధ్యాయంలో దేవుడు ఇచ్చిన సాక్ష్యం అదే, యథార్థవర్తనుడును అని సాక్ష్యం ఇచ్చాడు. అన్ని పోయిన తర్వాత శ్రమ గుండా వెళ్తున్నప్పుడు భార్య అంటుంది, వదలవా ఇప్పటికైనా అంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు, పెద్ద సుదీర్ఘమైన డిస్కషన్ నడిచింది 26వ అధ్యాయం దాకా. ఇప్పుడు 27లో అంటున్నాడు ఏమని? ఇవన్నీ పోవటం మాత్రమే కాదు, నేను బతికున్నంత కాలము మరణము అగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. 31:6 చూడండి, యోబులోని 31:6. నేను యథార్థుడై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచునుగాక. ధైర్యంగా చెప్తున్నాడు చూసారా? న్యాయమైన త్రాసులో దేవుడు నన్ను తూచునుగాక అంటున్నాడు. ఆయన ధైర్యం ఏంటి? నేను యథార్థతను విడవలేదు అనేది ఆయన యొక్క ధైర్యం. దేవుడు తన న్యాయమైన త్రాసులో ఒకవేళ నిన్ను గాని నన్ను గాని తూస్తే, ఆ తూకంలో మన పరిస్థితి ఏంటనేది మన జీవితాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఇప్పటికే జవాబు తెలుసు మనకి. సో శ్రమల్లో జరిగేటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి ఎఫెక్ట్ అయ్యే ఏరియా ఏంటంటే యథార్థత.
కాబట్టి ఎన్ని చెప్పుకున్నాము? ఒకటి, అది కలుగుతుందని, దానిని మనం అనుభవించాలని ప్రభు ముందే చెప్పారు. 2 ఏం చెప్పుకున్నాం? ఒంటరిగా లేము, మనతో ప్రభు ఉన్నారు. దాంట్లోనే ఏం చెప్పుకున్నాం? ఆయన ధైర్యము తెచ్చుకోవాలని చెప్పాడు. ఎందుకంటే ఆయన జయించాడు కాబట్టి. తర్వాత ఏం చెప్పుకున్నాం? అది మన విశ్వాసానికి పరీక్షా సమయము. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం? అది మన ప్రేమకి పరీక్షా సమయము. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం? అది ఆయన జాడల్లో, ఆయన అడుగు జాడల్లో నడవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటిది అది. శ్రమల మార్గం అనేది. అంతేకాదు, ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం? ఆ శ్రమల ద్వారానే మనము పరిపూర్ణులము లేదా సంపూర్ణుల వైపు ముందుకెళ్తాము. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం? ఆ శ్రమలు మనకి రుజువు అన్నమాట. నేను దేవుని రాజ్యానికి అర్హుడను అనే విషయాన్ని మనకి రూఢీపరుస్తా ఉన్నాయి. చివరగా ఏం చెప్పుకున్నాం? ఆ! కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. చివరి దానికి ఒకవేళ ఒక పేరు పెట్టాలంటే, సాతానికి సిగ్గు కలగటానికి. ఇన్ని జరిగినా సరే యోబు యథార్థతను విడవకపోతే సాతానికి కలిగిందేంటి? సిగ్గే, అవమానమే. కాబట్టి మన శ్రమల ద్వారా వాడికి సిగ్గు, వాడికి అవమానం తేవాలి. ఇది దేవుని ఉద్దేశం. ఎప్పుడైతే మనం యథార్థతని వదలకుండా ఉంటామో. ఇంకా ఇక్కడ కావాలంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు గానీ ఇక్కడ ఆపుదాం. కాబట్టి దేవుడికి సఫరింగ్స్ అనేది చాలా సార్లు ప్రశ్న ఉంటది. వై సఫరింగ్స్? వై? అందులోనూ అదేదో జ్వరము లాంటిదో లేదా కడుపు నొప్పి లాంటిదో అయితే ఒక 3 రోజులుండి మోషన్స్ అయ్యో లేదా జ్వరం తగ్గేసి నీరసం పోయో కోలుకుంటే అది వేరు. కొన్నిసార్లు లాంగ్ టర్మ్ అనుభవించాల్సొస్తాయి. కొన్నిసార్లు నెలలు, కొన్నిసార్లు ఇయర్స్. వై లార్డ్ అనే ప్రశ్న వస్తది. ఎంతకాలం ప్రభువా? ఎంతకాలం? ఎంతకాలం? కానీ ఎంతకాలము అనే దానికంటే కూడా ఎంత ఎక్కువ కాలము దాని గుండా వెళ్తున్నామో అంత ఎక్కువైన మహిమ కొరకు, అంత ఎక్కువైన పని కొరకు ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నారు అనేది సత్యం. ఇండియన్ డాక్టర్స్ కి డిమాండ్ ఎందుకో తెలుసా? ఎంబీబీఎస్ ఎన్నేళ్ళు చదువుతారు? ఒకప్పుడు 5 years, ఇప్పుడు 5.5, 6. ఆ తర్వాత పీజీ, మళ్ళీ పీజీ ఉంటే ఉపయోగం లేదు. మళ్ళీ దానికి మళ్ళీ స్పెషలైజేషను, మళ్ళొక 3 ఏళ్ళు. ఇన్నేళ్ళు చదివిన తర్వాత ఇంకేమవుతారు వాడు? అందుకే ఇండియన్ డాక్టర్స్ కి డిమాండ్ కొంచెం. అంటే కొంతమంది క్రాష్ కోర్సులు చేస్తారు 6 నెలల్లో. ఇప్పుడు క్రాష్ కోర్సులు చేసినోడికి అని 4 ఏళ్ళు నమ్మకంగా బీటెక్ చదివినోడికి తేడా ఉంటదా లేదా? ఖచ్చితంగా తేడా ఉంటది. ఇన్ ద సేమ్ మేనర్ కొన్నిసార్లు మనము లాంగ్ టైమ్ సఫరింగ్స్ గుండా వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటివి మన హృదయాల్లో రేకెత్తొచ్చు గాక. కానీ వాస్తవం ఏంటంటే అధికమైన ప్రతిఫలం కొరకు, అధికమైనటువంటి పని మన ద్వారా జరగటం కొరకు దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా మన జీవితంలో వాస్తవం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రండి, తలలో ఉంచండి, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రండి, ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా ఆన్లైన్లో ఒకరు ప్రార్థన చేయండి. వినిన మాటలతో ప్రభు ఏ మాటలు మాట్లాడితే ఆ మాటలతో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు మీ వ్యక్తిగత అవసరాలు కూడా, పర్సనల్ ప్రేయర్ పాయింట్స్ కూడా దయచేసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేవాళ్ళు క్లుప్తంగా మాక్సిమం ఒక 5 minutes లేదా 3 or 4 minutes మించకుండా ప్రార్థన చేయండి. అందరికి అవకాశం ఇద్దాం. చేయండి. యేసు ప్రభువా, యెహోవా దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవం గల తండ్రి,